హాయ్ వ్యూస్, వెల్కమ్ టు KNtv. విశ్వనగరం హైదరాబాద్ కాస్త విశ్వ నరకంలా మారిపోతోందని విపక్షాలు విమర్శిస్తే అది జస్ట్ రాజకీయం అంటూ గులాబీ నేతలు ఖండించి పారేస్తుంటారు. ఏదన్నా పెద్ద పెద్ద వేదిక మీద మాట్లాడాల్సి వస్తే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ గురించి ఉపన్యాసం దంచేస్తారు. దేశంలోనే అతి గొప్ప నగరాల్లో హైదరాబాద్ ఒకటి. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ హైదరాబాద్కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అంటూ కేటీఆర్ ఇచ్చే ఉపన్యాసాల్లో కొంతవరకు వాస్తవం లేకపోలేదు. ఓ పక్క దేశంలోని అతి పెద్దదైన తీగల వంతెన ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతున్న వేళ, ఇంకో పక్క భారీ వర్షాలతో హైదరాబాద్ నగరవాసులకు నిత్య నరకాన్ని చూపిస్తుండడాన్ని ఏ రకమైన అభివృద్ధి అనగలం? ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల కారణంగానే హైదరాబాద్ ఇలా తగలబడిందని గులాబీ నేతలు రాజకీయ విమర్శలు చేయడం మామూలే. కానీ గడిచిన 6 ఏళ్లలో తెలంగాణలో ఈ వరదల దుస్థితి మారిందా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలకు నగరం నట్టేట్లు మునిగిపోతోంది. కాలనీలన్నీ మురుగు ముంచేస్తోంది. హైదరాబాద్ శివార్లలో తాజాగా ఓ చిన్నారి మురుగు కాల్వలో కొట్టుకుపోవడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటూ ఏదన్నా ఘటన జరిగినప్పుడు వీరావేశం ప్రదర్శించే పాలకులు ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం మామూలే. నిజమే, హైదరాబాద్ మహానగరం, విశ్వనగరం, ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న నగరం. కానీ ఈ వరద బురద దుస్థితి మాటేంటి? భారీ వర్షం కురిస్తే కార్లు సైతం కొట్టుకుపోయే దుస్థితికి పాలకులు ఏం సమాధానం చెబుతారు? హైదరాబాద్ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్న కేటీఆర్ ఈ ముంపుకి నైతిక బాధ్యత వహిస్తారా లేదా? విశ్వనగరంలో ఈ నరకం ఇంకెన్నాళ్ళు?